వారి వారి శాఖల్లో. ఇక్కడ ఈరోజు నేనెందుకు వచ్చానని ప్రశ్నించుకుంటే ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం, అందులో పార్టిసిపేట్ అవుతాం. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ని కాదు. ఈ సినిమా రిలీజ్ డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోజులో పనిచేశాను. ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే 10 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 10 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటాడు. సో ఇది ఈరోజు రామ్ సత్యనారాయణ గారు, వెంకట్ గారు, శివ గారు, మరి అదేవిధంగా శోభారాణి గారు మాటలోనే శోభ ఉంది. వారి అడ్వాన్స్ లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు డెఫినెట్ గా అందరూ ఓల్డ్ మూవీ అంటున్నారు, కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను. ఇది గోల్డ్ మూవీ. ఖచ్చితంగా శంకర్ గారు 30 ఏళ్ల తర్వాత ఇది రిలీజ్ అవుతుంది అని చెప్తే ఆయన అంత గొప్పగా సినిమా తీశాడా? ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు, అది గొప్ప సినిమా కాబట్టే మనందరం ఇంతమందిని మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు. ఆమె ఆలోచనకి ఒక విన్నమే ఉంది. ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగానైతే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మారుమోగుతుందో దానికి నిల్లెత్తు నిదర్శనం మరి శోభారాణి గారిని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.